హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ టాక్స్. ఈరోజు నేను బ్రెడ్ ఎగ్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనము 2 ఎగ్స్ తీసుకొని బాగా బాయిల్ చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాను. ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి మొత్తం. చూడండి, ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు టమాటో పీసెస్ వేసుకోవాలి. నేను చిన్న టమాటో తీసుకున్నాను, చిన్న ఆనియన్ తీసుకున్నాను. పీసెస్ వేసుకొని అల్లము వెల్లుల్లి పేస్ట్ కొంచెం తీసుకున్నాను. ఒకటి పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇలా అన్నీ కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర తీసుకున్నాను, కొంచెమే తీసుకున్నాను కొత్తిమీర. పుదీనా, సాల్ట్ వేసి కొంచెం ధనియాల పౌడర్ వేసాను. ఇది గరం మసాలా, అంటే చికెన్ మసాలాలో వస్తుంది కదా, అదేను. ఇది శనగపిండి 1 స్పూన్ తీసుకున్నాను. ఎక్కువ తీసుకోకూడదు, ఇది సరిపోతుంది. ఇది మొక్కజొన్న పిండి, కార్న్ఫ్లవర్. ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, మిక్స్ అయిపోయింది మొత్తము. ఇలా పెట్టుకుంటే అది దాంట్లో ఉండే తడి ఆరకుండా ఉంటుంది, అందుకని ఇలా పెట్టుకున్నాను. ఇది మైదా పిండి, ఎక్కువ వేసుకోకూడదు, అందుకని ఇంత మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే చూడండి ఎలా వస్తుందో. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. ఒక 4 స్లైసెస్ సరిపోతాయి. నేను 2 ఎగ్స్ మాత్రమే తీసుకున్నాను కాబట్టి. ఇలా సైడ్స్ అంతా కూడా రిమూవ్ చేసుకోవాలి. పూరీ కర్ర ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాంతో ఇలా ప్రెస్ చేసుకోవాలి. మరి కిందకల్లా వెళ్ళేటట్టు ప్రెస్ చేయకూడదు. చూడండి, ఇలా మాత్రమే ప్రెస్ చేసుకోవాలి. అందుకనే నేను క్లియర్గా చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మనము మిక్స్చర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మైదా పిండితో. ఇలా చూడండి, సైడ్స్ మాత్రమే చూడండి, కింద మాత్రమే పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, దీనిని ఇప్పుడు దీంట్లోకి ఫిల్ చేసుకోవాలి. చూడండి, ఇలా రోల్ చేసుకుంటూ పెట్టుకోవాలి. చూడండి, ఇంత డెలికేట్గా ఉంటుంది కాబట్టి మనకి బ్రెడ్
చాలా స్మూత్గా ఉంటుంది కదా, దీన్ని ఇట్లాగే ప్రెస్ చేసి పెట్టాలి. అప్పుడే దానికి కొంచెం బాగా గట్టిగా అవుతుంది. ఇలాగే చేసి అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వాలి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు దీనికి, కొంచెం ఆయిలే సరిపోతుంది. ఇలా 1 బై 1 వేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకోవాలి. స్పూన్తో అయినా చేసుకోవచ్చు, దేనితో అయినా చేసుకోవచ్చు. నాకంటే స్పూన్ అయితే కంఫర్టబుల్గా ఉంటుందని నేను స్పూన్తో టర్న్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు తీసి పెట్టుకోవాలి. చూడండి ఇంక అన్నీ తీసి పెట్టుకుంటున్నాను. ఇది కచప్ ఫ్రెండ్స్, టమోటా కచప్. ఇలా మిక్స్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తుంటేనే నాకైతే నోరూరిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, మన ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. చూడండి కదా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. చాలా బాగుంది ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం సూపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.